పెందుర్తిలో రౌడీలు శుక్రవారం తెల్లవారి రెచ్చిపోయారు. పెద్ద ఎత్తున రౌడీ మూకలు ఒక ఎన్ఆర్ఐ స్థలంలోకి వెళ్లి వీరంగం సృష్టించారు. జేసీబీలతో అక్రమంగా ప్రవేశించి హంగామా సృష్టించడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. పోలీసులను కూడా లెక్క చేయకుండా వీర విహారం చేశారు. అడ్డొచ్చిన స్థల యజమాని తమ్ముడిని, ఆయన సిబ్బందిని చితకబాదారు. పైగా తాము అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తాలూకా అంటూ విర్రవీగారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో ఉన్న సమయాన్ని చూసి రౌడీ గ్యాంగ్ పేట్రేగిపోయింది. చినముషిడివాడ మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ఖరీదైన స్థలాన్ని కబ్జా చేయడం కోసం పినిశెట్టి చంద్రమోహన్ గ్యాంగ్ బుధవారం సాయంత్రం నుంచే హల్చల్ చేయడం మొదలుపెట్టింది. దుండగులు జేసీబీలతో వచ్చి గలాటా సృష్టించారు. అయితే ప్రధాని మోదీ పర్యటనలో బిజీగా ఉండడం వల్ల రెండు పార్టీల మధ్య పోలీసులు బైండ్ ఓవర్ రాయించారు. భూమి జోలికి పోకూడదని ఆదేశించారు. అయినా చంద్రమోహన్ గ్యాంగ్ పోలీసుల్ని లెక్క చేయలేదు. భూమి యజమాని 1979 నుండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని లోన షెడ్లను కూడా నిర్మించుకున్నాడు. అయినప్పటికీ దొంగ డాక్యుమెంట్లతో రౌడీ గ్యాంగ్ ద్వారా స్థలాన్ని కబ్జా చేయడానికి పాల్పడడం దారుణం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప సంస్కృతిని విశాఖకు తీసుకురావద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. రౌడీ గ్యాంగ్ చేసిన దాడిలో స్థల యజమాని సోదరుడు భీమరశెట్టి నితిన్ కుప్ప కూలిపోయాడు. పినిశెట్టి గ్యాంగ్ అక్రమంగా ప్రవేశించడాన్ని అడ్డుకున్న బాధితుడి సోదరుడు భీమరశెట్టి నితిన్పై కబ్జా కోరులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. విదేశాల్లో ఉంటున్న మాతృభూమిపై ప్రేమతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు విశాఖలో రక్షణ లేకపోవడం దారుణమన్నారు. ఏళ్ల నుంచి తన అధీనంలో ఉన్న స్థలానికి అప్పటికప్పుడు ఈ భూములు తమవే అంటూ కొత్త వ్యక్తులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దుండగులపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమ స్థలంలో అక్రమంగా తిరుగుతున్న జేసీబీల్ని స్వాధీనం చేసుకోవాలని, పనుల్ని వెంటనే ఆపించాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి, విశాఖ పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.